కృష్ణలంకకు చెందిన ఓ మహిళ 6గురిని పెళ్లి చేసుకున్న వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బందర్ రోడ్లోని ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తున్న మహిళకు వివాహమై భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. తల్లిదండ్రులు కూడా కూతురు వ్యవహార శైలి నచ్చక ఇంటి నుంచి బయటకు పంపేశారు. అయితే పబ్ లో సింగర్ గా పనిచేస్తూ డబ్బున్న వారితో పరిచయం పెంచుకుని ట్రాప్ చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా 6గురిని పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం చేసుకున్న మగవారిలో వివాహితులు, అవివాహితులు ఉన్నట్టు సమాచారం. అయితే పబ్ లో 2-3 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తాజాగా ఒక గ్రూపుకు చెందిన వ్యక్తితో ఆమె గొడవ పడింది. దీంతో ఈ వ్యవహారంపై సింగర్, మరో వ్యక్తి కలిసి కొత్తపేట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఘా పెట్టి దర్యాప్తు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారించగా సింగర్ అడ్డంగా బుక్ అయింది. జూన్ 5న విజయవాడ 1 టౌన్ కు చెందిన వ్యక్తిని దుర్గగుడిలో, జూన్ 27న పోరంకికి చెందిన వ్యక్తిని సింహాచలంలో పెళ్లి చేసుకుందని తేలింది. తాజాగా మరో వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సింగర్ సిద్ధమైంది. ఆమె వివాహం చేసుకున్న తర్వాత సదరు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకున్నట్లు విచారణలో బయటపడింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన ఓ మహిళ 6గురిని పెళ్లి చేసుకున్న వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బందర్ రోడ్లోని ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తున్న మహిళకు వివాహమై భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. తల్లిదండ్రులు కూడా కూతురి వ్యవహార శైలి నచ్చక ఇంటి నుంచి బయటకు పంపేశారు. అయితే పబ్ లో సింగర్ గా పనిచేస్తూ డబ్బున్న వారితో పరిచయం పెంచుకుని ట్రాప్ చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా 6గురిని పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం చేసుకున్న మగవారిలో వివాహితులు, అవివాహితులు ఉన్నట్టు సమాచారం. అయితే పబ్ లో 2-3 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తాజాగా ఒక గ్రూప్ కు చెందిన వ్యక్తితో ఆమె గొడవ పడింది. దీంతో ఈ వ్యవహారంపై సింగర్, మరో వ్యక్తి కలిసి కొత్తపేట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఘా పెట్టి దర్యాప్తులో ఈ కేసులో విచారించగా సింగర్ అడ్డంగా బుక్ అయింది. జూన్ 5న విజయవాడ 1 టౌన్ కు చెందిన వ్యక్తిని దుర్గగుడిలో, జూన్ 27న పోరంకికి చెందిన వ్యక్తిని సింహాచలంలో పెళ్లి చేసుకుందని తేలింది. తాజాగా మరో వ్యక్తిని వివాహం చేసుకునేందుకు ఈ సింగర్ సిద్ధమైంది. ఆమె వివాహం చేసుకున్న తర్వాత సదరు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకున్నట్లుగా కూడా విచారణలో బయటపడింది.